పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా తీరుకు నిరసనగా మహబూబ్ నగర్ జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఏఐసీసీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హోంశాఖ మంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావుకి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ముఖ్య నాయకులు మెమరాండం ఇచ్చారు. అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందువల్ల దేవుని పేరున తీసుకోండి, అంబేద్కర్ గారి పేరు ఎందుకు తీసుకుంటారని చెప్పడం వల్ల ఈరోజు మహబూబ్ నగర్లో నేను, అదేవిధంగా మా సిడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్ గారు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, దేవరకత్ర ఎమ్మెల్యే జిఎంఆర్ గారు, అదేవిధంగా మా మార్కెట్ చైర్మన్, మా మున్సిపల్ చైర్మన్లు, మా మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ అందరూ ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి మా డిమాండ్ అమిత్ షా గారిని వెంటనే తొలగించాలి మంత్రి పదవి నుంచి అని చెప్పేసి మోడీ గారు అని చెప్పి రాష్ట్రపతికి మన కలెక్టర్ ద్వారా ఈ డిమాండ్ మేము అక్కడ సబ్మిట్ చేసి అది కలెక్టర్ ద్వారా పంపించడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. ఇంకొకసారి ఈ బీజేపీ నాయకులు మా బాబాసాహెబ్ గారి పైన మరొకసారి మాట్లాడితే వాళ్ళ